ఓం శాంతి. సో ఈరోజు విశేషంగా టాపిక్ పెట్టానమాట, యజ్ఞ సేవ యొక్క మహత్వం. ఎందుకంటే భగవంతుడు రావడంతో దీనికి శాస్త్రంలో గాయనం ఉంది కదా, దద్దీజీ ఋషి ఎముకలు ఇచ్చేశారని, కరిగిపోయిందని. రుద్రగీత జ్ఞాన యజ్ఞ, ఈ రుద్రగీత జ్ఞాన యజ్ఞంలో విశ్వ పరివర్తనం అవుతుంది. ప్రజ్వలిత్ అంటాడు బాబా. స్వయం రుద్ర భగవానుడు గీతా జ్ఞాన దాత రచించినటువంటి యజ్ఞం. సో ఆ యజ్ఞం యొక్క మహత్వం ఏంది, ఇది కంపల్సరీగా మనకి తెలిసి ఉండాలన్నమాట. యజ్ఞ సేవ చేయడం వల్ల లాభం ఏంటిది, యజ్ఞం ఏంటిది, क्योंकि यज्ञ का महत्व जानना जरूरी है। यज्ञ क्या चीज, बहुत सारे लोग क्लास कराते पर यज्ञ क्या पता नहीं चलता। तो उसके बारे में हम कुछ हमारे सामने है रोहित भाई, बहुत स्पष्ट रूप में यज्ञ सेवा करने से फायदा क्या है, यज्ञ से क्या क्या होगा फायदा, यज्ञ क्या चीज है, वो सारी बातें आपको बताएगा। ఈ రోజు మీ అందరికీ విస్తారంగా చెప్తారు యజ్ఞం ఏంటి అనేది. సో ఈ రోజు మనం అది దాని గురించి తెలుసుకున్నాం. సో మన ఎదురుగా బీకే రోహిత్ అన్నయ్య, మీ అందరికి తెలుసు, రెండోసారి వచ్చారు ఇక్కడ మనకి. ఈయన జన్మస్థానం, అన్నయ్య జన్మస్థానం రాజనంద గ్రామం, ఛత్తీస్గఢ్. लौकिक जन्म अनమాట, చదువు एमए जो स्टडी किया है, लौकिक जन्म है, राजनंद गांव है छत्तीसगढ़ में, और पढ़ाई किया है एमए राजनीति शास्त्रम समाज शास्त्र दोनों पढ़ाई किया है एमए लो. జ్ఞానంలో 1987 లో సమర్పితమైంది, 1989 లో ज्ञान सरोवर लो 1995, 1995 में ज्ञान सरोवर में संपूर्ण रूप में समर्पित रोटी डिपार्टमेंट, రోటీ డిపార్ట్మెంట్ కి అన్నయ్య ఇన్ఛార్జ్ రూపంలో సేవలు అందిస్తున్నారు. ఎవరైతే ఇక్కడ యజ్ఞంలో సేవదారులు, మాతలు, అన్నయ్యలు, అక్కలు ఎవరైతే వస్తారో రోటీకి విశేషంగా, సో ఆ రోటీకి అంతమంది ఆత్మలకి, क्योंकि భావన बोलता है ना अंत में दाल रोटी खिलाएंगे. तो రోటీ జర్నీ ఫుడ్ అయినా వెళ్ళే వాళ్ళకి అన్ని రకాల అన్నమాట. రొట్టెలు అంటే తేప్లా కూడా ఉంటుంది, ఎండిపోయిన రొట్టెలు ఉంటాయి, కొన్ని నూనె వస్తు, सुखी रोटी, डोसा, क्या क्या बनता रहता है, सारे वेराइटी. क्योंकि ज्ञान तो अच्छा है, बिना ब्रह्मा भोजन के ज्ञान के दोनों चाहिए जी. तो रोटी सेवा देते हैं भाई जी, जर्नी फूड का भी, आने जाने लोगों का भी, वो सब. तो रोटी डिपार्टमेंट का बहुत, बाबा बोलते हैं ना भंडारा, भोलानाथ का भंडारा, ब्रह्मा भोजन का बहुत महत्व है. हर भोजन में बिना रोटी का नहीं चलता. ఇక్కడ ప్రతి ప్లేట్ లో రొట్టె లేనిది భోజనం ఉండదు. బ్రహ్మ భోజనం, ప్రతి బ్రహ్మ భోజనంలో కమ్సకం ప్రతి బ్రహ్మపుత్రుడు కూడా రొట్టె స్వీకరిస్తారు. సో అలాంటి రోటీ డిపార్ట్మెంట్ కి అన్నయ్య నిమిత్తం అన్నమాట. సో అన్నయ్య వాళ్ళ ఇంట్లో भाईजी के घर में गीता पाठशाला चलता है, कम से कम 40 लोग स्टूडेंट इस ज्ञान में चल रहे हैं घर में. माना घर को भी आश्रम बना दिया. और 3 भतीजी है ज्ञान मार्ग में समर्पित रूप में. तो ముగ్గురు అన్న పిల్లలు అన్నమాట. వాళ్ళు కూడా అక్కేలు, వాళ్ళు కూడా టీచర్ రూపంలో సమర్పిత అన్నమాట. ఇంకా విశేషమైన కార్యక్రమం ఏం చేస్తుంటారు, విశేష कार्यक्रम है पीस ऑफ माइंड में सुहाना सफर. ये भाई जी के साथ किया था, सूर्य भाई की जे साथ पीस ऑफ माइंड में भी आया, कई बार एंकर के रूप में काम किया, एंकर रूपంలో పనిచేశారు అన్నయ్య. 2006 में यूथ पदयात्रा किया है, उसमें कहाँ से, अरुणाचल प्रदेश से गुवाहाटी तक पदयात्रा किया. कितना किलोमीटर वो कम से कम? जो हमारी 22 दिन की यात्रा थी वो, और रोज 40 किलोमीटर चलते थे. 22 రోజుల యాత్ర, రోజు 40 కిలోమీటర్ యాత్ర చేసేవాళ్ళు అన్నమాట అన్నయ్య. సో పదయాత్ర 2006లో నడిచింది ఇది. అరుణాచల్ ప్రదేశ్ నుండి గువాహటి, అస్సాం వరకు అన్నమాట. సో అలాంటి విశేష అనుభవి, విశేష వక్త మన ఎదురుగున్నారు. సో అన్నయ్య గారి నోటి నుంచి మనం उनके मुख से, उनके मुखारविंद से हम सुनेंगे अभी. ओम शांति. सभी हमारे इस कार्यक्रम से जुड़े हुए तेलुगु भाषी भाई बहने, और जो भी इस YouTube चैनल से जुड़े हुए हैं, सभी को
प्यारे बाप दादा की तरफ से, दादियों की तरफ से, सभी मधुबन निवासियों की तरफ से इस नुमा शाम की बेला में बहुत बहुत स्वागत है, अभिनंदन है। అందరికీ ఓం శాంతి. విశేషంగా తెలుగు వాసులకి ఈ యూట్యూబ్ ఛానల్తో జోడింపబడి ఉన్న వాళ్ళందరికీ సంధ్యాకాలం వేళ బాబ్దాదా తరపున మీ అందరికీ స్వాగతం. విశేషంగా आज बहुत सुंदर विषय के ऊपर हम चर्चा करने जा रहे हैं। जैसे परमेश भाई ने बताया कि दुनिया में भी लोग यज्ञ रचते हैं और कहते हैं कि बहुत सारे लोग अपना दधीची ऋषि मिसल हड्डी हड्डी लगा दिया। तो दुनिया में जो यज्ञ रचते हैं उसका अपना स्थान है, अपना महत्व है, लेकिन बाबा के जो यज्ञ है, भगवान ने आकर के यज्ञ रचा है, इसका अपना महत्व है। బయట వాళ్ళు కూడా యజ్ఞం రచిస్తారు, ఇక్కడ కూడా బాబా వచ్చి యజ్ఞం రచించారు. ఎవరు వాళ్ళ స్థానంలో యజ్ఞం రచిస్తుంటారు. బయట వాళ్ళది తమ మహత్వం, ఇక్కడ బాబా రచించినది మహత్వం. ఈ మహత్వం తమ తమ మహత్వం. संसार में लोग दो प्रकार से यज्ञ करते हैं। एक, जब कोई बड़ा काम करना होता है, शुभ काम करना होता है, तो यज्ञ रचते हैं। और दूसरा, जब कोई धरती पर संकट आ जाती है, जैसे मान लो बारिश नहीं हो रही है, या तूफान आ गया है, या कहीं नुकसान हो रहा है, या पूरी दुनिया में एक महामारी आ गई है, तो ऐसे समय भी यज्ञ रचा जाता है। యజ్ఞం రెండు రకాలుగా ఉంటుందన్నమాట. బయట శుభ కార్యం కోసం కూడా యజ్ఞం రచిస్తారు. రెండోది, ఏదైనా ఆపదలు వచ్చింది అనుకోండి, వర్షం రావట్లేదు అనుకోండి, దానికి యజ్ఞం రచిస్తారు. ఏదైనా ఆపద అలా సమస్య వస్తే. लेकिन जब भगवान आते हैं धरती पर, तो जब बाबा आते हैं और बाबा आकर के यज्ञ रचते हैं, तो दुनिया में जो यज्ञ रचते हैं उसमें स्थूल चीजें, उसमें अलग अलग प्रकृति के तत्वों को यूज करते हैं, अन्न का यूज करते हैं, दूध को यूज करते हैं, जौ तिल जो बाबा कहते हैं वो यूज करते हैं। लेकिन जो बाबा यज्ञ रचते हैं, ये पूरा सृष्टि परिवर्तन के लिए यज्ञ रचते हैं। బాబా వచ్చినప్పుడు మహాయజ్ఞం అన్నమాట. ఇది సృష్టి పరివర్తన కోసం యజ్ఞం. బయట వాళ్ళు యజ్ఞం రచిస్తారు, అందులో అవన్నీ వేస్తారు, నవధాన్యాలు వేస్తారు కదా యజ్ఞంలో. కానీ ఇక్కడ బాబా సృష్టి పరివర్తన కోసం యజ్ఞం రచిస్తున్నారు. तो सबसे पहले पहले बाबा धरती पर आते हैं और ब्रह्मा बाबा को अपना बनाते हैं, और ब्रह्मा बाबा के द्वारा ही इस यज्ञ की स्थापना का कार्य शुरू करते ఈ हैं। యజ్ఞం ఏదైతే ఉందో, ముందు శివ్ బాబా ఈ ధరణి పైన రావడంతో బ్రహ్మా బాబా మాధ్యమం ద్వారా ఈ యజ్ఞాన్ని ప్రారంభం చేస్తారనమాట. जी, तो ब्रह्मा बाबा ने सर्वप्रथम अपना तन, मन और धन सब कुछ भगवान के ऊपर अर्पित कर दिया। पहला जी यज्ञ से पहला ब्राह्मण कहो, जी, तो पहला यज्ञ पद। का आदि पिता आदि पिता, अर्थात संस्थापक, तो संस्थापक। शिव बाबा ने सबसे पहले ब्रह्मा बाबा को अपना बनाया, और ब्रह्मा बाबा ने अपना पूरी चल अचल संपत्ति, जो शुरुआत में हम सब यज्ञ हिस्ट्री में देखते हैं, 5 दादियों के नाम से यह ट्रस्ट बनाया और पूरी अपनी प्रॉपर्टी भगवान को समर्पित कर दिया। యజ్ఞ హిస్టరీ మనం చదివి ఉండవచ్చు. బ్రహ్మా బాబాతో ఎప్పుడైతే ఎంట్రీ చేశారో శివ్ బాబా, అప్పుడు బ్రహ్మా బాబా సంపూర్ణంగా సమర్పితమై తన చరాస్తులన్నీ శివ్ బాబాకి సమర్పణం చేశారు. మిగతా దాది వాళ్ళందరినీ కూడా సమర్పణం చేశారు. అందులో ట్రస్ట్ ఏర్పాటు చేశారు 5 దాదిలో కూడా. और इसीलिए जो इस यज्ञ में अपना कना दाना लगाते हैं, तन मन धन लगाते हैं, तो भगवान भी उस आत्मा को वैसा पहला पद, अर्थात पहला श्री कृष्ण जैसे स्वरूप और इस सृष्टि का पहला राजकुमार जैसे पद शिव बाबा ने उनको दिया। అందుకనే బ్రహ్మా బాబాని ఫౌండర్ అన్నారు, ఆది పిత, యజ్ఞ పిత అన్నారు. అయితే ఈ మహాయజ్ఞం, మహాయజ్ఞ కహే, యజ్ఞ नहीं है, महायज्ञ, మహాయజ్ఞం. యజ్ఞం కాదు, ఇది మహాయజ్ఞం అన్నమాట. जी। సాగర్ హేనా యా, जी సాగరుడు కాబట్టి ఈ యజ్ఞంలో ఎవరైతే కణ కొద్దిగా అయినా దానం చేస్తారో వేస్తారో మహాయజ్ఞంలో, వాళ్లకు ఆ శ్రీకృష్ణ పదవి లాగా ఉన్నతంగా తయారు చేస్తారు బాబా. कल भी हम बाबा की मुरली सुन रहे थे, तो अव्यक्त बाप दादा का जो पुराना वीडियो, बाबा बहुत सुंदर मुरली बता रहे थे कि श्री कृष्ण के साथ कौन कौन आने वाले हैं, हाथ उठवा रहे थे बाबा। जी, నిన్న కూడా బాబా మనకి వివరించారు కదా, శ్రీకృష్ణ గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణ రాజ్యంలో రాజ్యమే జాయింగే. తో బాబా కూడా చేతులు ఎత్తమన్నారు కదా, అందరితోటి చేతులు ఎత్తేస్తున్నారు, ఎవరెవరు వస్తారు శ్రీకృష్ణునితో పాటు అని. जी, तो बाबा का भाव ये है कि जैसे ब्रह्मा बाबा ने अपना इस महायज्ञ में सर्वस्व स्वाहा कर दिया,
तो जो जो ब्रह्मा बाबा को फॉलो करेगा वो आत्माएं पहले जन्म में श्री कृष्ण श्री के साथ कृष्ण के साथ, आएंगे। क्योंकि जी, ब्रह्मा बाबा ही श्री कृष्ण श्री बनने कृष्ण वाला है। तो बनेगा। उनके साथ जो जी, आएगा उनको फॉलो करना उनको पड़ेगा। फॉलो करना है। वो इस यज्ञ में जो क्योंकि फॉलो करेगा वो पहले जन्म में आएगा। सी फादर, कल जी, बोला ना, जी, सी फादर ब्रह्मा जी, బాబా को। जी, बहुत अच्छी बात है। जी, तो భాయిజీనే అన్నయ్య చెప్తున్నారు అనమాట. ఎవరైతే ఇక్కడ బ్రహ్మా బాబాను ఫాలో చేస్తారో సంపూర్ణ త్యాగిలాగా, అలా వాళ్ళు శ్రీకృష్ణ తోడు వెళ్తారు. ఎవరైతే బ్రహ్మా బాబా ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు సతీగి సృష్టిలో శ్రీకృష్ణుతో పాటు వెళ్తారు. जी। तो बाबा ने अपना तन लगाया, मन लगाया, धन लगाया और इस तरह से यज्ञ की शुरुआत हुई। और हम सब जानते हैं 14 साल तक बाबा ने वहां तपस्या करवाया, सिंध, हैदराबाद और कराची में। और उसके बाद भारत में यज्ञ ट्रांसफर हुआ। దాని ముందు బాబా తనువు, మనసు, ధనము, సంబంధం, సంపర్క్ సబ్ కుछ लगाया. जी, సంబంధ సంపర్క్ जी, 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 అక్కడ పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్ లో ప్రారంభమైన మన యజ్ఞము 1950 में మౌంట్ जी, అబుకు ట్రాన్స్ఫర్ हुआ. 1950లో అక్కడ ఉన్న యజ్ఞం ఇక్కడ పరివర్తన అయింది, భారతదేశంలో వచ్చారు. जी। तो जैसे दुनिया में शास्त्रों में भी लिखा हुआ है कि जब कोई ऋषि मुनि लोग, महात्मा लोग यज्ञ रचते थे तो उस यज्ञ में असुर लोग विघन भी डालते थे। तो ऐसे बाबा के यज्ञ में भी शुरुआत से बहुत विघन आया। जैसे ब्रह्मा बाबा के लिए कहते हैं कि वहां के समाज के लोगों ने बहुत विरोध किया बाबा का, कि बाबा आप इतना सुंदर जीवन था, आप ये क्या कर रहे हो, पवित्र जीवन सबको जीने के लिए प्रेरित कर रहे हो। और बाबा की मुरली में कई बार आता है कि अमेरिका में पेपर में छप गया कि इनको रानियां चाहिए, 16,000 रानियां चाहिए और 400 मिल चुका है। 400 जी, 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 400 और 16 जी, और चाहिए इनको, और चाहिए। जी। ఈ యజ్ఞం రచించినప్పుడు శాస్త్రంలో గాయనం ఉందన్నమాట. మునులు ఋషులు యజ్ఞం చేసేటప్పుడు అసురులు అనేవాళ్ళు విజ్ఞానాలు ఇస్తారు. యజ్ఞ స్టార్టింగ్ లో కూడా పరమాత్మ ఈ మహాయజ్ఞంలో అనేక విజ్ఞానాలు వచ్చింది. ముఖ్య విఘ్నము పవిత్రత విషయంపై. ఎందుకంటే బాబా జీవితం ఏదైతే ఉందో పేరు, ప్రఖ్యాతి, ధనం, సంపద అన్ని బాగుండే. శివబాబా యజ్ఞం రచించిన తర్వాత బాగా విఘ్నం వచ్చింది. అంతేకాదు అది అమెరికా వరకు ప్రచురింపజేశారనమాట. ఈయనకి రాణులు కావాలి, 400 మంది రాణులు దొరికారు, 1600 మంది కావాలంటే ఇంకా అని ఈ రకమైన నెగటివ్ సమాచారం. जी। तो हम सब भी जब ज्ञान में आते हैं, बाबा के बनते हैं, तो हमारे सामने भी कई प्रकार के विघन आते हैं, परीक्षाएं आती है। यज्ञ को भी बहुत सारी परीक्षाओं से गुजरना पड़ा है। जैसे आप सब हिस्ट्री में सुनते हैं कि बेगरी पार्ट आया, और बेगरी पार्ट ऐसा बेगरी पार्ट आया कि बाबा को अपना बहुत सारी संपत्ति, प्रॉपर्टी बेचना पड़ गया, कम हो गया था, इवन खाना पीना भी कम हो गया था। लेकिन जो निश्चय बुद्धि आत्माएं थे वो यज्ञ में चलते रहे और कुछ लोग छोड़ के चले गए। क्योंकि मैंने सुना है कि बाबा पैसा नहीं लिया था, हीरा रखा था. जी, जी, ये हीरा 14 साल तक चला. जी, जी, బాబా కా. जी, जी। అయితే యజ్ఞంలో అలాంటి పరివర్తన వచ్చిందనమాట. బాబా ఎందుకంటే 14 సంవత్సరాలు పాలన చేశాడు కదా బాబా చరాస్తులతోటే. ఎందుకంటే బాబా ఎప్పుడైతే బిజినెస్ చేస్తున్న డివైడ్ అయినప్పుడు బాబా వజ్రాలు తీసుకున్నారనమాట. ఆ వజ్రాల్ని 14 సంవత్సరాల వరకు నడిపించారు. బాబా ఏదైతే ఆస్తి ఉందో లౌకిక ఆస్తి అవన్నీ 14 సంవత్సరాల వరకు సమాప్తం అయిపోయింది. ఇక్కడ ఇండియాకి రాగానే బెగ్గర్ పార్ట్ అనేది ప్రారంభమైంది. అంటే పరివర్తన వేళ ఇది. जी। तो 1950 में जब ये संस्था भारत में आई और बाबा ने दादियों को जब भारत में अलग अलग स्थानों पर भेजा सेवा के लिए, तो दादियां तो इतनी तपस्या में लीन हो चुकी थी कि वो लोगों को ये पता ही नहीं था कि लोगों की जाकर की सेवा भी करनी है अलग अलग शहरों में। ఎందుకంటే దాది వాళ్ళు 14 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత తపస్సులో అంత తన్మయమై ఉన్నారనమాట. వాళ్ళకి తెలియదు బయటికి వెళ్ళి కూడా సేవ చేయాలనే విషయం. जी। तो बहुत सारे परीक्षाओं का सामना करना पड़ा दादियों को, क्योंकि ब्रह्मा कुमारी के बारे में लोगों में बहुत भ्रांतियां थी। 2 भ्रांति ज्यादा थी। एक तो ये भाई बहन बना देते हैं, दूसरा जादू कर देते हैं। దాని తర్వాత దాది వాళ్ళు కూడా విఘ్నం వచ్చింది సేవా క్షేత్రంలో కొద్దిగా ఆ టైంలో అనమాట. అయితే 2 భ్రాంతి ఎక్కువగా ఉండేది. విరోధము ఎందుకు చేసేవాళ్ళు అంటే వీళ్ళు భార్య భర్తల్ని అన్నదమ్ములుగా తయారు చేస్తారు, అక్క చెల్లెలుగా. दूसरी भ्रांति जादू कर देते हैं, जादू इंद्रजालम చేస్తారు వీళ్ళు. మన దృష్టి ఇస్తాం కదా, దృష్టి మే ఓం శాంతి బన్ జాతే. जी, 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 जी। तो ये क्या ఈ దృష్టి ఇస్తారు వీళ్ళు, ఇంద్రజాలం చేస్తారు, 2 భార్య భర్తల్నే అక్క చెల్లెలు చేసేస్తారని ఈ భ్రాంతి ఉండేది. जी।
तो जब दादियां अलग अलग शहरों में गई, कोई हम्म, लखनऊ में बाबा ने भेजा, लखनऊ में किसी को कानपुर में भेजा, किसी को इलाहाबाद में भेजा, किसी को बॉम्बे में भेजा, अलग किसी अलग को शहर। अलग अलग शहरों में भेजा। तो उस समय शहर के लोग या भारत के लोग हमारी संस्था के ज्ञान को जल्दी स्वीकार नहीं किया। ఎందుకంటే తర్వాత ఈ బెగ్గర్ పార్ట్ అయిన తర్వాత బాబా సేవ కోసం దాది వాళ్ళకి బయట పంపించిన తర్వాత ఏ ఏ పట్టణాలు, ఎందుకంటే బాంబే పంపించారు బాబా, ఇలహాబాద్ పంపించారు, ఉత్తరప్రదేశ్ అట అనమాట, అన్ని చోట్ల जी అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు సమాజం వాళ్ళంటే విజ్ఞానాలు ఏర్పాటు చేశారు, విరుద్ధం చేశారు. ఎందుకు విరుద్ధం చేశారంటే జ్ఞానాన్ని తొందరగా స్వీకరించేవాళ్ళు కారు. तो सेवा में कैसे विघन आया? दादियां कहती है कि जिस गली से दादियां गुजरती थी, लोग अपना दरवाजा बंद कर देते थे ఎలా कि इनका मुंह नहीं देखना है। ఎలాంటి విఘ్నం వచ్చింది, ఎలా ఎదుర్కొన్నారు దాది వాళ్ళు అంటే, స్టార్టింగ్ లో ఇది సేవ యొక్క క్షేత్రం ప్రారంభమైనప్పుడు ఏ వాడలో అయితే ఏ గల్లీలో అయితే వెళ్తున్నారో దాది వాళ్ళు ద్వారాలు మూసేసేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళ ముఖం చూడకూడదు, వీళ్ళు ఇంద్రజాలం చేస్తారని ఆ భ్రాంతి ఉండే. जी और जब ऋषि मुनि को, महात्माओं को, साधु संतों को राखी बांधने के लिए दादियां जाती थी, तो वो कहते थे कि हम बहनों का मुंह नहीं देखते, फिर भी दादियां आना नहीं छोड़ती थी। तो आखिर वो परेशान होकर के कहते थे कि मेरे कुर्सी में बांध दो, लेकिन मैं अपने हाथ से नहीं बंधवाऊंगा। సో ఎలాంటి స్థితి వచ్చిందంటే సన్యాసులు సాధువుల దగ్గర కూడా దాది వాళ్ళు వెళ్ళినప్పుడు మేము అక్కేల ముఖం చూడమని ముఖం తిప్పేవారు. చివరికి దాది వాళ్ళు ధైర్యాన్ని కోల్పోలేదనమాట, విశ్వాసంతో వెళ్తూ వెళ్తూ ఒకసారి వాళ్ళు విసిగిపోయి చెప్పారనమాట, మీరు మా కట్టకండి, కుర్చీ మీద పెట్టేసి వెళ్ళిపోయింది రాఖీ అని. ఈ రకంగా ఉండే. तो दादियां जब सेवा शुरू किया तो कई बार कुछ माताएं ज्ञान में, बांधेली माताएं, एक माता, दो माता किसी शहर में जुड़े रहते थे और उनको बंधन बहुत रहता था, पति का बंधन, बच्चों का बंधन, समाज का बंधन। और फिर भी वो जो ज्ञान समझ लेते थे तो चुपचाप दादियों के लिए गुप्त रीति से कोई एक कटोरी चावल ले आते थे, कोई एक कटोरी चीनी ले आते थे, कोई गिलास में दूध ले आते थे और दादियों को कहते थे, दीदी जल्दी रखो दीदी, मैं छुप के आया हूँ। जी जी సో అప్పుడు ఇంకా ఎలా స్టార్ట్ అయింది సేవ అయితే, అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు, ఒకరిద్దరు అలా మాతలు జ్ఞానంలో వచ్చేవాళ్ళు. ఎలాంటి మాతలు అంటే బంధంలో ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకు మంచి అనుభవాలు అయిందంటే వాళ్ళు గుప్త వేషములో, గుప్త రూపంలో వచ్చి ఒక కప్పు బియ్యం తేవడం, ఒక గ్లాసు పాలు తేవడం, అలా గుప్తంగా దాది వాళ్ళ దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. చెప్పేవాళ్ళు, దాది తొందర చేయి, నేను ఎందుకంటే గుప్త వేషంలో వచ్చాను, గుప్తంగా వచ్చాను, ఇంట్లో తెలియకుండా. ఆ రకంగా స్టార్ట్ అయింది. कहाँ बाबा दादियों को राजकुमार राजकुमारी जैसे पाला और दादियों को एक प्रकार से ठाकुर कहते थे। ब्रह्मा बाबा कहते थे मेरे ठाकुर हैं, ये राजा हैं। और कहा इस तरह के सेवा में साल तो घी से ही खाया, तेल पता ही नहीं था दादियों को, का पता ही नहीं सुना, फिर बाबा को आके समझाना पड़ा। जी तो इतना पालना किया। और जब सेवा के फील्ड में निकले तो यज्ञ सेवा में निकले तो बहुत सारी परीक्षाओं का सामना करना पड़ा। బాబా ఎలా పాలన చేశాడంటే, స్టార్టింగ్ లో దాది వాళ్ళకి నా రాజా పిల్లల్లాగా, రాజుల్లాగా, ఎట్లా అంటే కొన్ని 14 ఈ బెగ్గరపాటు రానంత వరకు దాది వాళ్ళు నెయ్యితోటి అన్నం తినేవారు, నూనె అనేది తెలియదు, బాదం పప్పు యొక్క పాలతోటి సేవించేవాళ్ళు. అట్లా రాజుల్లాగా, ఠాకూర్ అనేవాళ్ళు, అంటే రాజపిల్లల్లాగా అంత రాయల్ గా పాలన చేశాడు. క్యూకి కోయి ధనవాన్ బి తేనా జీ. అలా రాయల్ గా పాలన చేసిన తర్వాత ఎప్పుడైతే యజ్ఞం ఈ పాత్రకు వచ్చిందో, సేవా క్షేత్రంలో మనం ఎప్పుడైతే అవుందో సేవ, అప్పుడు ఈ పరీక్షలన్నీ ఎదురుగొచ్చాయి. ज्यादातर हमारी जो दादियां थी परमेश भाई, वो सब बड़े बड़े घरों से आए थे, कोई भी साधारण घर से। दीदी मनमोहनी, जी 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 तो जितने ब्रिजेंद्र दादी, जितनी भी बड़ी दादियां हैं सभी बड़े बड़े घरों से आए थे। और एक बार गुलजार दादी जी ने बहुत सुंदर एक घटना सुनाया था, मैं आपको सबको सुना देना चाहता हूँ कि बाबा जो है रात को सबको सोने के पहले गुड नाइट करने जाते थे और एक एक बच्चों को मच्छरदानी लगाते थे, 400 बच्चों को। और मच्छरदानी लगाने के बाद लाइट बंद करके टार्च से देखते थे कि अंदर कोई मच्छर तो नहीं है, मेरे बच्चों को रात भर काटेगा तो नहीं। వండర్ఫుల్. ఇతని పాలన. జీ. బాబా దాది వాళ్ళు ఎలాంటి స్థితి వాళ్ళు వచ్చారంటే చాలా ధనవంతులు అనమాట. దీది మన్మోహిని గాని, బ్రిజేంద్ర శాంత దాది గాని, వీళ్ళు పెద్ద కోటీశ్వర్లు ఆ టైంలో. కానీ అలాంటి వాళ్ళకు కూడా బాబా రాయల పాలన ఇచ్చాడు. ఎలా పాలన ఇచ్చాడంటే 400 మంది పిల్లలకి నైట్ నిద్రపోయేటప్పుడు బాబా వెళ్ళి గుడ్ నైట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పిల్లవారికి
దానికి జాలి వేసేవారు. దోమ కొట్టకుండా జాలి ఉంటది కదా, ఆ జాలిలో నిద్రపోయేవాళ్ళు అనమాట. లైట్ ఆఫ్ చేసిన తర్వాత బాబా టార్చ్ కొట్టేవాడు, నా పిల్లలకి ఎక్కడైనా ఆ జాలిలో దోమ తిరగట్లేదు కదా, నైట్ దోమ కొడితే నిద్రపోలేరని అంతవరకు ధ్యాస వహించేవారు. और यहाँ तक भी सुना है कि फल का सीजन होगा तो जी। कोई भी फल बाबा हर सीजन का हर फल सीजन बाबा का पहले मंगाते थे। ఏదైనా ఫ్రూట్ సీజన్ వచ్చింది అనుకోండి, మొదటి పండ్లు అనమాట బాబా పిల్లలకి కట్ చేసి పంచేవాడు. క్యూంకి जी తుమ్ మేరా ఠాకూర్ బచ్చా जी బోల్తే, जी ఎందుకంటే మీరందరూ నా రాజ పిల్లలని, అంతలాగా బాబా పాలన చేశాడు ఒక్కొక్క పిల్లలకి. गुलजार दादी जी ने एक बहुत मार्मिक प्रसंग सुनाया था भाई बहनों की। हम समझ सकते हैं कि बाबा कितनी पालना करते थे। इवन जब दादियां छोटी छोटी थी, 15 साल 16 साल की, कभी पेट खराब हो जाता था और बेड से जो वॉश बेसिन बहुत दूर रहता था, तो ब्रह्मा बाबा चक्कर लगाते रहते थे। ब्रह्मा बाबा कहते थे, बच्चे मेरे हाथ में उल्टी कर दो, बच्चे कहाँ तक जाओगे। इतनी बाबा बच्चों की पालना करते थे। ఎంత అద్భుత విచిత్ర ఘటన అంటే చూడండి, బాబా ఎంత పాలన చేశాడు. అప్పుడు దాది వాళ్ళు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్లా ఉన్నప్పుడు బెడ్రూమ్ నుంచి వాషింగ్ బేసిన్ దూరం ఉండే కొద్దిగా. అప్పుడు పొట్ట ఖరాబ్ అయి ఉండే, మోషన్ గానీ అలాంటి స్టార్ట్ అయ్యేది, వామిటింగ్ స్టార్ట్ అయ్యేది. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి పిల్లలు మీకు దూరం ఉంది కదా వాషింగ్ బేసిన్, మీరు వామిటింగ్ ఎక్కడ చేసుకుంటారు, నా చేతులు చేయండి, ఇట్లా పట్టేవాడు బాబా. అంతవరకు పాలన చేశాడు చిన్న పిల్లలకి, 12 సంవత్సరాల పిల్లలకి, तो ఇందులో వామిటింగ్ చేయండి, అంత ప్రేమ పాలన ఉండే जी బాబా. तो इतनी पालना की थी ब्रह्मा बाबा ने, और उनको सबको छोड़ करके दादियां सेवा में गई, तो एकदम से अपोजिट, कहाँ इतनी पालना, इतना प्यार, और एकदम समाज के बीच में कई प्रकार के संकटों का सामना ఇంత करना पड़ा। పెద్ద ఇంత రాయల్ పాలన చేసిన బాబా ఎప్పుడైతే సేవా క్షేత్రంలో వెళ్ళారో అప్పుడు దానికి ఆపోజిట్ అయింది. जी ఎన్నో విఘ్నాల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది సేవా క్షేత్రంలో. जी तो मैं बहुत लंबा हो जाएगा, लेकिन मैं आप सबको बताना चाहता हूँ कि जो 51 52 में जो ज्ञान में आए हुए थे बांधेली माताएं, जो बाबा को सेवा किया था, बाबा के घर की सेवा किया था, कोई सब्जी ला के देते थे, कोई दूध ला करके देते थे। सिंध में? नहीं, यहाँ भारत में। अच्छा, 51 52 में 51 उन लोगों को बड़ी दादी ने 99 में एक बार शांतिवन बुलाए थे। 52 अच्छा। में जो सहयोग किया था सेवा के आदि रतन का आदि रतन को, एक बार 99 में शांतिवन में बाबा मिलन के लिए बुलाया चुप था। चुप के जो सहयोग जी करते थे उनको बाबा। जी अच्छा, बाबा जी मिलन के लिए जी 99 में 99 जी में 1951 52 దాది వాళ్ళ స్టూడెంట్, దాది యొక్క స్టూడెంట్ తే. जी అలా వాళ్ళు బంధనంలో ఉంటూ గుప్తంగా వచ్చి ఎవరైతే సహాయం చేశారో, ఒక కప్పు బియ్యం, ఒక సగం గ్లాసు పాలు, ఒక కప్పు చక్కెర, అలా తెలియకుండా ఇంట్లో వాళ్ళకి బాబా యజ్ఞంలో సహాయం చేశారు ఆ రోజులో. 1992 92 మే जी 99 में 99 సారీ जी 1999 సంవత్సరంలో మధువని పిలిపించారు అనమాట దాది ప్రకాష్ మణి గారు. వాళ్ళందరికీ ఫస్ట్ ఈ యజ్ఞం యొక్క ఆది రత్నాలు అనొచ్చు, సేవ ఆది రత్నాలు స్టూడెంట్ వాళ్ళు దాది जी వాళ్ళకి. तो जो उस समय 51 52 में जो 40 साल के थे वो लगभग 80 साल के हो गए थे, जो 30 साल के थे वो 70 साल के हो गए थे, ఎవరై जो 20 साल के थे वो 60 साल के हो 60 गए थे, साल तो सब के बुजुर्ग हो गए थे। ఓ जी 51 52 లో ఎవరైతే వచ్చారో ఈ 99 99 जी 99 వచ్చేసరికి కొంతమంది 40 సంవత్సరం ఉన్న వాళ్ళు 80 సంవత్సరాల వాళ్ళు అయిపోయారు అనమాట. 60 సంవత్సరాల వాళ్ళు అయిపోయారు, 70 సంవత్సరాలు అంటే ఒక వృద్ధులాగా అయిపోయారు అందరు అనమాట ఆ టైంలో. सबके हाथ में लाठी आ गया था, कमर झुक गया था, अरे लेकिन बड़ी दादी को उनका महत्व पता था। तो मुझे याद है हम लोग नीचे सेवा में गए थे परवेश भाई, और बड़ी दादी ने वो सारे बुजुर्ग लोगों को डायमंड हॉल का चक्कर लगवाया था। 3 चक्कर लगाओ, सुबह सुबह वॉकिंग करो, और अपने यूथ जो एज था वो 51 52 में कैसे आप लोगों ने बाबा को मदद किया उसको याद करो। तो बहुत पालना किया था उन सबका। ప్రకాష్ మణి దాది గారు ఏం చేశారంటే అన్నలందరికీ ఆ సమయంలో అనమాట కొంతమందికి కండ్ల జోడు వచ్చేసింది, కొంతమందికి కర్ర వచ్చేసింది, వృద్ధులైపోయారు కదా 80 60 70 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళ మహత్వం తెలుసు, దాది ఆ రోజులో ఆపద టైంలో ఎట్లా వీళ్ళు బాబానికి సహాయం చేశారని, డైమండ్ హాల్లో 3 రౌండ్లు వేయండి అని దాది వాళ్ళందరికీ వాకింగ్ చేయండి అని, ఆ రోజులో మీరు స్మరణ చేయండి అని చెప్పారనమాట ప్రకాష్ మణి దాది. तो बड़ी दादी ने बहुत
प्यार किया। 2-3 दिन से हम लोग देख रहे थे। उसके बाद बाप दादा आए। जब बाबा आए शाम को, तो बाबा ने इतना प्यार किया, इतना प्यार किया। अब हम मधुबन निवासी, थोड़ा मजाक करने की भी आदत है, तो हम लोग बोलते थे कि बाबा को बुजुर्गों से बहुत प्यार हो गया है आज, बाबा हमारे ऊपर नजर नहीं डाल रहे हैं, आज क्या बात है, दादी ने भी इतना प्यार किया और बाबा ने भी इतना प्यार किया, तो ये बुजुर्गों से बाबा कैसे आज इतना प्यार कर रहे हैं। అయితే అందులో ఆ టైంలో బాబా వచ్చారనమాట. వాళ్ళని కలుస్తా ఉన్నారు, బాబాగా అంత పాలన చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు వాళ్ళని. అయితే ఇక్కడ కొంతమంది అన్నలు ఏంటంటే కొంచెం నవ్వులాటలాగా చేస్తారనమాట. ఏంది ఈ రోజు బాబా అంతా ఓల్డ్ వాళ్ళనే కలుస్తున్నారు, మేము ఇక్కడ కూర్చుని మాకు కలవట్లేరు. సీక్రెట్ ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు బాబ్ దాదా యజ్ఞంలో స్టార్టింగ్ లో అంతా సహయోగం చేశారు కాబట్టి బాబా వాళ్ళతో బాగా ప్రేమ పాలన వాళ్ళతో సంభాషణ చేస్తున్నారు, బాబ్ దాదా స్వయం వచ్చి. तो बाप दादा मुरली चलाते चलाते एक बहुत रहस्य की बात बताया, आप सब ध्यान रखिएगा इस बात को। तो बाबा ने कहा इन बच्चों ने उस समय यज्ञ में जरूरत के समय मदद किया। मेरे बच्चे अर्थात दादियां 2-2, 3-3 दिन तक भूखे रहते थे, कोई सेवा नहीं, कोई पहचान नहीं, तो अचानक कोई एक गिलास दूध ले आते थे, एक कटोरी चावल ले आते थे, कोई अपने साड़ी में कोने में बांध करके चीनी ले आते थे। तो बाबा ने कहा ये बच्चों ने अपने आंचल में बांध करके लाते थे, अर्थात जरूरत के समय मेरे बच्चों को मदद किया। तो इन लोगों ने मुझे बना भगवान को जन्म जन्म के लिए बांध लिया। ये द्रौपदी का जी जी जी। సో ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే ఆ రోజు బాబా మురళి నడిపిస్తూ మధ్యలో ఆగుతూ చెప్పారనమాట. ఆ సమయంలో ఎప్పుడైతే బెగ్గరపాటు స్టార్ట్ అయిందో దాది వాళ్ళు, నా పిల్లలు దాది వాళ్ళకి చెప్పారు, 2 రోజుల వరకు వాళ్ళకి భోజనం తినేవాళ్ళు గారు, నీళ్ళపైనే ఉండేది. ఎందుకంటే బయట పరిచయం ఎవరు తెలియదు. అలాంటి ఈ పిల్లలు యజ్ఞానికి అత్యవసరమైన సమయంలో కొంతమంది గుప్త వేషంలో వచ్చి తండ్రికి సహాయం ఇచ్చారు కాబట్టి అలాంటి పిల్లలకి బాబా వాళ్ళ మహిమ వినిపించారనమాట. అవసరం ఉన్నప్పుడు వీళ్ళంతా సహయోగం చేశారని వీళ్ళ మహిమ బాబా వివరించారు. बाबा ने कहा कि जो 1 कटोरी चावल लाया या 1 कटोरी चीनी लाया, उसे पूरे 84 जन्म कभी भी चावल के लिए हाथ फैलाना नहीं पड़ेगा. బాబా అందులో చెప్పారు వీళ్ళు జన్మ జన్మల యొక్క భాగ్యాన్ని తయారు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాతలు కొంగులో మూడి కట్టి తెచ్చేవారు, కొంగులో బియ్యం తెచ్చేవారు అనమాట. పాతకాలలో ఒక కప్పు బియ్యం తీసుకొచ్చేవారు, చక్కెర తీసుకొచ్చారు. ఆ రకంగా అయితే అందులో బాబా వాళ్ళకు వరదానం ఏమి ఇచ్చారంటే ఒక కప్పు ఆ టైంలో అత్యవసరం తీసుకొచ్చారు యజ్ఞంలో. కాబట్టి జన్మంతరాలు 84 జన్మలు ఎప్పుడు వాళ్ళకి అన్నం తక్కువ పడ్డదని బాబా వరదానం ఇచ్చారు. और जिसके लिए शास्त्रों में गायन है, जब सुदामा ले गया श्री कृष्ण के पास, तो वो छोटा सा चावल की पोटली लेकर के गया था। और जैसे ही श्री कृष्ण को पता चला कि मेरी भाभी ने मेरे लिए चावल का पोटली भेजा है, और वो सूखा चावल प्यार से खा लेता है, और वो चूंकि उनका झोपड़ी होता है सुदामा जी का, जब वापस आता है तो वो झोपड़ी बदल करके पूरा महल बन जाता है। ये इस समय का यादगार है. దీని యొక్క స్పష్టమైన స్మృతి చిహ్నం శాస్త్రంలో ఉందన్నమాట. సుదామ పిడికలు అటుకులతో పాటు వస్తారు. ఎందుకంటే ఇంట్లో దీన పరిస్థితి ఉంటుంది, పంపిస్తుంది అనమాట మిత్రుడు తీసుకెళ్ళని. అది ఓవి మాంకే, అది కూడా అడిగి ఇంట్లో తినడానికి సరిగా లేదు, అయినప్పటికీ కూడా భగవంతుని కోసం ఆ సమర్పణ చేసినప్పుడు ఆ చిన్న పోట్లిలో చిన్న మూటలో సుదామ చూస్తాడు, ఎండిపోయిన అటుకుల్ని భగవంతుడు ఆ భావన స్వీకరిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాజమహల్ అయిపోతుంది. సో ఇక్కడ సంగమ యుగం యొక్క భగవంతుడు ఇచ్చే ఈ యొక్క సహయోగము ఏదైతే పిడికెలు అటుకులు ఇస్తామో బాబాకి, ఆ అటుకులే రాజమహల్ అని దానికి గాయనం ఉందన్నమాట శాస్త్రంలో. तब हमको पता चला कि दादियां इतना प्यार क्यों कर रही इन लोगों को, भगवान इतना प्यार क्यों कर रहे हैं। तो यज्ञ में जो सेवा करेगा, सेवा भगवान को हमारे जीवन में बांधने का तरीका है. అందుకని అప్పుడు తెలిసింది మాకు దాది వాళ్ళు బాబా ఎందుకు వీళ్ళకి అంత ప్రేమిస్తున్నారు అని తర్వాత అర్థమైంది. అందుకని భగవంతుని యొక్క కట్టడం, భగవంతుని యొక్క ప్రేమలో కట్టించుకోవాలంటే యజ్ఞంతో అంత ప్రేమగా ఉండాలి మనం. तो कोई बाबा के यज्ञ में कोई तन से सेवा करता है, कोई मन से सेवा करता है, कोई धन से सेवा करता है. हर सेवा का अपना अपना महत्व है. బాబా యజ్ఞంలో కొందరు తనువు నుంచి చేస్తారు, కొన్ని మనసు నుంచి చేస్తారు, కొంత ధనువు నుంచి చేస్తారు. కానీ ప్రతి సేవకి తమ తమ మహత్వం ఉంది. अभी कुछ दिन पहले बाबा की मुरली में बाबा ने कहा था कोई गरीब 5 रुपए देता है तो उसका 5 करोड़ हो जाता है. కొంతమంది పేదవాళ్ళు 5 రూపాయలు ఇస్తే 5 కోట్లతో సమానమని బాబా మురళిలో వివరించారు.
जी। तो ये बाबा का घर हमारा जो यज्ञ जो चलता है, आज मान लो कोई दरी लाके दे देता है, कोई पंखा लगा देता है, कोई मकान दे देता है, तो ये हम देते नहीं हैं, बल्कि ఏ जन्म లేదు, जन्म के लिए भगवान से लेते हैं। కొంతమంది యజ్ఞంలో ఫ్యాన్ ఇస్తారనమాట, సాయోగిగా యజ్ఞానికి ఏమైనా కావాలంటే. కొంతమంది భూమి ఇచ్చేస్తారు, కొంతమంది బాబా సెంటర్ కట్టించి ఇస్తారనమాట. కొంతమంది ఎవరికి ఏమైనా కావాలంటే ఆ వస్తువులు యజ్ఞంలో ఇస్తారు. ఇది ఇవ్వడం కాదు, ఇది మన జన్మల కొరకు మన భాగ్యాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. तो हम सब जो बाबा के यज्ञ में सेवा करते हैं, ये सेवा एक तो भगवान को हम अपने जीवन में बांध लेते हैं, और दूसरा जब हमें कोई संकट आएगा, कोई परिस्थिति आएगी, तो उस समय ये सेवा का पुण्य हमको साथ देता है। ఇలా చేయడం వల్ల సేవ మనకి భాగ్యం తయారవుతుంది. ఎప్పుడైతే మనకి ఏదైనా ప్రాబ్లం సమస్య వస్తుంది అనుకోండి, అప్పుడు ఈ సేవ యొక్క పుణ్యం ఆ టైంలో పనికొస్తుంది. ఏదైనా ఆపద సమయం వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఈ పుణ్యం కాపాడుతుంది మనకి. जी। बाबा ने कई बार कहा है कि बच्चे, आपके जब जो भी कना दाना है, उसमें से कुछ न कुछ बाबा के घर में लगाना चाहिए। और इसीलिए लोगों को लगता है कि ये संस्था कैसे चलती है। यहाँ पर जो माउंट आबू आते हैं, उनके मन में दो प्रश्न उठते हैं। पहला प्रश्न ये कि यहाँ पैसा कहाँ से आता है, ये खर्चा कैसे चलता है, और दूसरा ये जो समर्पित लोग हैं, इनको पेमेंट कितना मिलता है। అయితే చాలా మంది క్వశ్చన్ వేస్తా ఉంటారు, ఇంత పెద్ద యజ్ఞం ఇది ఎలా నడుస్తుంది? బాబు అంటాడు కదా, కణము నుంచి అణ నుంచి యజ్ఞం నడుస్తుంది, ఇవన్నీ గుప్తం అన్నమాట. కానీ చాలా మంది అడుగుతారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంతమంది సమర్పిత అన్యాలు, వీళ్ళకి పేమెంట్ ఎలా లభిస్తుందని చాలా మంది మధువనికి వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఇదే అనమాట, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పహలా క్వశ్చన్ పూస్తే పైసా కహా సే ఆతా హై, యజ్ఞ కైసే చల్తా హై, యజ్ఞం ఎలా నడుస్తుంది, దీని ఖర్చు ఎలా నడుస్తుంది, మీకు పేమెంట్ లభించదా? హైరాన్ హో జాతే, పేమెంట్ నహీ కుచ్ నహీ, జేబ్ ఖాళీ. तो मुझे भी कई बार शिविर वाले पूछते हैं, अभी तो शिविर वाले नहीं आ रहे हैं, लेकिन जब भी शिविर वाले आते हैं तो पहला प्रश्न ये पूछते हैं, यहाँ किसी का नाम नहीं है, किसी का बोर्ड में नाम नहीं है, कोई दान देने वाला का नाम नहीं है, ये पैसा कहाँ से आता है? तो मैं उसको हंसी हंसी में कई बार कहता हूँ कि हमारे बाबा के डोम के पीछे एक झाड़ है, उसको हिलाते हैं, उसमें से पैसा निकलता है। అన్నయ్య చెప్తున్నారు, చాలా మంది గెస్ట్ వస్తుంటారు రాజయోగ శిబిర్ లో, కాన్ఫరెన్స్ లో. వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా నడుస్తుంది యజ్ఞము, ఏ విధంగా వస్తాయని వాళ్ళు క్వశ్చన్ వేస్తే అన్నయ్య నవ్వుగా చెప్తారనమాట, బాబా డూమ్ ఉంది, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును కదిలించినట్లయితే డబ్బులు వస్తాయని నవ్వుతో అంటారు అనమాట, నవ్వుతూ. तो ऐसे हंसी में बोलते हैं, कॉमेडी का जोक्स, हंसी बोलते हैं। और कई बार हम लोग का चेहरा को देख करके, खुशी को देख करके कहते हैं कि आप लोग को पेमेंट बहुत मिलता होगा। చాలా మంది ఇక్కడ యొక్క ముఖాన్ని చూసి, చెరు నవ్వుని చూస్తే వాళ్ళు అంటారనమాట, బయట వాళ్ళు ఎవరైతే విఐపీస్ అలాంటి గెస్ట్ వస్తారో, మీకు డబ్బులు పేమెంట్ ఎక్కువ లభిస్తాయేమో, అందుకని మీరు బాగా ఖుషిగా ఉన్నారని అంటారు. ముఖాన్ని చూస్తారు కదా, చిరునవ్వుతో ఉంటాం కదా. मैं आप सबको थोड़ा सा एक जानकारी और देना चाहता हूं कि कैसे यज्ञ सेवा का कितना महत्व है। जब ये ज्ञान सरोवर का जमीन लिया गया, ज्ञान सरोवर का जब पूरा एक दादी के मन में ऐसा संकल्प आया कि पांडव वन छोटा पड़ रहा है, एक ऐसा कॉम्प्लेक्स बनाए जहां पर विंग की सेवा हो, बाबा के बच्चे बढ़ते जा रहे हैं, तो ये जमीन लिया, उसमें बहुत विघन आया। జ్ఞాన సరోవర్ స్టార్టింగ్ లో కూడా, భూమి కొన్నప్పుడు కూడా చాలా విఘ్నం వచ్చింది అనమాట, ఎలా కొనాలి ఏంటి అనేది. స్టార్టింగ్ లో जी, భూమి ఎలా కొన్నారని దాని గురించి అన్నయ్య చెప్తారు కొద్దిగా. जी, तो ये जमीन जब लिया गया, तो जमीन लेते समय पता नहीं चला कि ये कंस्ट्रक्शन नहीं कर सकते, ये ग्रीन लैंड था। ముందు భూమి కొనేటప్పుడు ఇక్కడ స్థాపన కార్యం చేయకూడదు, కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఇది గ్రీన్ ల్యాండ్ గా ఉండే, ఎందుకంటే అన్ని అడవి చెట్లే కదా పచ్చగా. तो उस समय जो राजस्थान के गवर्नर थे चन्ना रेड्डी जी, वो हमारे ब्रह्मा कुमारी के संपर्क में थे, और अपने राजभवन में जयपुर में बाबा का कमरा बना रखा था, तो वहां पर हमारी दादियां उनसे मिलने के लिए गए। ఇక్కడ రాజస్థాన్ యొక్క గవర్నర్ చెన్నారెడ్డి గారు ఉండేవారు అనమాట. భూమి కొన్న తర్వాత ఆయన బాబా సంపర్కంలో ఉన్నాడు, బాబా జ్ఞానంలో. ఇక్కడ జైపూర్ లో అనమాట, జైపూర్ లో బాబా రూమ్ కట్టి ఉన్నారు అనమాట రాజభవనంలో, అక్కడ దాది వాళ్ళు వెళ్ళారు కలుసుకోవడానికి. तो उनको सारी जानकारी दी कि हम लोगों ने ऐसा कॉम्प्लेक्स के लिए जमीन लिया है 30 बाय 30 एकड़, और ऐसी ऐसी परेशानी आ रही है। तो उसने कहा कि यहाँ पर तो बीजेपी की सरकार है, अगर मान लो यहाँ राष्ट्रपति शासन हो जाए, ये 93 जी 93 जब जमीन लिया था उसी समय। तो उसके बाद उसने कहा कि अगर यहाँ पर कुछ ऐसा हो जाए और सरकार यहाँ पर राष्ट्रपति शासन लग जाए, तो मैं अपना मेरे हाथ में पावर आ सकता है। సో అక్కడ దాది వాళ్ళు వెళ్లి కలిసిన తర్వాత చెప్పారనమాట, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంటే 1992లో
ఒకవేళ ఇక్కడ రాష్ట్రపతి శాసనం వచ్చినట్లయితే నా చేతిలో అధికారం ఉంటుంది, నా దగ్గర పవర్ ఉంటుంది, అప్పుడు నేనేమైనా చేయగలుగుతానని దాది వాళ్ళకి వివరించారు. तो संयोग ऐसा हुआ, ड्रामा ऐसा हुआ कि सरकार गिर गई और राष्ट्रपति शासन लग गया, फिर हमारी दादियां वापस गई उनके पास। 1992 दिसंबर जी 6 जी 6 या जी 2 हाँ 2 या 6 कुछ वही दिसंबर क्या బాబ్రీ మసీద్ గిరా దియా जी థా. जी 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 డ్రామా ప్లాన్ అనుసారం ఏమైందంటే రాష్ట్రపతి శాసనం ఎలా వచ్చిందంటే 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ ని కూల్చేశారనమాట. जी అప్పుడు అది రాష్ట్రపతి శాసనం जी వచ్చేసింది. जी तो इस तरह से वापस उसको सारी बात बताया गया और वो यहाँ उसने कहा कि मैं पूरा नक्शा यहाँ का चेंज करता हूँ, पूरा नक्शा चेंज करवाया, इसके भूमि पूजन में यहाँ पर आए, तो उसका बहुत बड़ा योगदान था। ज्ञान వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు రాష్ట్రపతి శాసనం వచ్చిన తర్వాత భూమి పూజనికి తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చారు. जी तो मैं शॉर्ट में बता देना चाहता हूँ कि वो 10 साल के बाद बाबा से मिलने के लिए आए चेन्नई रेड्डी जी ओम शांति भवन में। तो बाबा जब मिल रहे थे स्टेज पर, तो बाबा ने पहले तो दादी ने बहुत प्यार दिया उसको, बाबूजी बाबूजी कहते थे बड़ी दादी, और जब बाबा से मिले तो बाबा ने कहा कि बच्चे तुमने इतना सहयोग किया ज्ञान सरोवर में कि ज्ञान सरोवर में जो भी सेवा होगी, जितने लोग भी आएंगे, उसका 10% शेयर आपको मिलता रहेगा। चन्ना रेड्डी गारू ये भी तेलंगाना आंध्र का था पहले, जी जी पहले वहां जी से ट्रांसफर हुआ. जी 10 సంవత్సరాల తర్వాత బాబా దగ్గర వచ్చారనమాట, కలుసుకున్నారు. బాబాను కలుసుకున్నప్పుడు వరదానం ఇచ్చారు, మీరు మంచి పని చేశారు, ఇక్కడ ఎంతమంది అయితే సేవ చేస్తున్నారు వాళ్ళందరి యొక్క భాగ్యం మీకు వచ్చేస్తుందని వరదానం ఇచ్చారు. जी तो ये सुंदर चर्चा है, वैसे तो बहुत विस्तार है, लेकिन अगर आप और आगे आप थोड़ा बहुत प्रश्न उत्तर करना चाहते हैं యజ్ఞం మహత్వం గురించి మనం ఇందులో భాగాలు చేద్దాం. ఇది షార్ట్ కట్ అన్నమాట. ఇంకా ముందుకి తెలుసుకుందాం. ఇది ఒక